సో హలో గైస్, ఈరోజు మనము బింగ్ అనే ఏ టూల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో బింగ్ అనే ఏ టూల్ ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం అని అంటే, సో ఇది ఇమేజ్లు క్రియేట్ చేస్తుంది, అలాగే వీడియో కూడా క్రియేట్ చేస్తుంది. బట్ వీడియోకి ఏంటంటే ఓన్లీ 5 సెకండ్సే లిమిటెడ్ అనమాట. అలాగే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నేనైతే యూజ్ చేసినప్పుడు అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇమేజ్ జనరేట్ చేయడానికి అయితే చాలా పనికొస్తుంది ఈ టూల్ అయితే. సో ఎలాగ ఏంటి అనేది అయితే చూద్దాము. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఎలాగా ఏంటి అని అంటే, ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. సో నాకు ఒక స్టూడియో అపియరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి, అలాగే ఆ ఇమేజ్ లో ఇలా విజువల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ క్రియేట్ ఆప్షన్ నొక్కినామంటే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. ఇనిషియల్ గా వీళ్ళు ఒక 200 క్రెడిట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రొవైడ్ చేసిన క్రెడిట్స్ ద్వారా మనమైతే ఆ ఇమేజ్లు అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. సో చూడండి ఇమేజ్లు అయితే ఎలా క్రియేట్ అయ్యాయో. సో చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఇది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు అవి కావాలనుకుంటే ఒక ప్రాంప్ట్ ద్వారా మీకు ఎలా కావాలి ఒక ఇమేజ్ అని డిస్క్రైబ్ అయితే చేస్తే ఈ ఆటోమేటిక్గా ఈ టూల్ అయితే మీకు ఇమేజ్లు అయితే ఇచ్చేస్తుంది. సో యూజ్ చేసేసుకోండి మరి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.